నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. Question number 40, which was given in shift 2 paper. So see, the question is integration of 1 by e power x plus e power minus x. The e power minus x is nothing but 1 by e power x. e power minus x దగ్గర 1 by e power x రాస్తే ఈ క్వశ్చన్ ఈ విధంగా మాడిఫై అవుతుంది చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x by e power x whole square plus 1. ఇది ఎలా వస్తుందంటే e power minus x దగ్గర 1 by e power x రాసి జస్ట్ నేను టేకింగ్ ద ఎల్సిఎం చేస్తున్నాను. లేదనుకుంటే అది కూడా మీకు డిఫికల్ట్ అనుకుంటే ఇక్కడ e power minus xని నేను తీసేయాలనుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ని e power x తోటి మల్టిప్లై చేయండి. e power x న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే e power x వస్తుంది. e power x డినామినేటర్ మల్టిప్లై చేస్తే e power x ఇంటూ e power x హోల్ స్క్వేర్ ప్లస్ e power x ఇంటూ e power minus x
e power 0 is nothing but 1 and into dx. See ఎలా ఉంది ఇది? This is in the form of f dash of x by f dash నువ్వు ఇది f of x అనుకుంటే దాని డెరివేటివ్ ఏంది e power x e power x ని f of x అనుకుంటే e power x వస్తుంది. అంటే ఇది ఎలా ఉందమ్మా, ఈ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదండి, మీరు డైరెక్ట్ రాసేయచ్చు. సో దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f dash of x by f of x whole square plus 1 into dx. Then what you will write here? Tan inverse of f of x plus c. f of x ఈ ఫార్ములా మీకు మైండ్లో ఉండాలి, రైట్? ఎలా ఉంది, ఈ డెరివేటివ్ అని న్యూమరేటర్లో ఉంది అండ్ f of x అనేది కింద ఉంది, దాని డెరివేటివ్ న్యూమరేటర్లో dx మల్టిప్లై ఉంది కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద ఆన్సర్ హియర్. దిస్ ఇస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x ప్లస్ c. సింపుల్ 2 లైన్స్లో ఆన్సర్ చెప్పొచ్చు, నువ్వు జస్ట్ 2 లైన్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసినాం ఈ క్వశ్చన్స్. ఓకే, దిస్ ఇస్ tan ఇన్వర్స్ x. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం రాసాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో లెట్ us look at the next question then. The question number 41, which is I am discussing with respect to shift 2 discuss చేస్తున్నాను, దయచేసి అబ్జర్వ్ చేయండి. రైట్, సో అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x cube by root over x square plus 1 dx is equal to a into x square plus 1 whole to power 3/2 minus b into x square plus 1 whole to power 1/2 plus c minus b, not plus b, minus b. Observe this is the minus b, not plus. Okay, right. So left hand side, I am writing the left hand side here. Okay, I am writing x cube as x square into x into dx separately and all divided by root over x square plus 1. Root over x square plus 1. Is it okay? Right. And this writing x cube ని ఏ విధంగా రాస్తున్నానంటే x square into x dx అని రాస్తున్నాను. ఇక్కడ x మళ్ళీ x square మల్టిప్లై సేమ్ థింగ్ వస్తుంది. There is no difference. Okay, right. Here I am considering x square plus 1 plus 1 as a t. x square plus 1 ఏమనుకుంటున్నాను, t అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని t అనుకుంటే నాకు డిఫరెన్షియేషన్ చేస్తే 2x dx is equal to నాకు ఏమొస్తుంది, dt వస్తుంది. ఆఫ్ కోర్స్, రైట్, dt వస్తుంది, రైట్? ఎస్. ఓకే, మరి ఇక్కడ 2x dx ఉందా? లేదు, ఇక్కడ నాకు x dx మాత్రమే ఉంది. సో నాకు ఇక్కడ 2x dx రావడానికి నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను, 1/2తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, నౌ నాకు ఇప్పుడు ఈజీగా తెలుస్తుంది ఇక్కడ 2x dx ఉంది, దాని బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నేను dtని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. గుడ్. ఓకే, రూట్ ఓవర్ x square plus 1 దాన్ని ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, t సబ్స్టిట్యూట్. మరి x square ఉంది కదా న్యూమరేటర్లో, దాన్ని ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x square is nothing but t minus 1. సో అబ్జర్వ్ హియర్, ఫస్ట్లీ నాకు 1/2 అయితే ఉంది, హోల్ మల్టిపుల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x square అంటే t minus 1 డివైడెడ్ బై రూట్ t వస్తుంది మనకి డినామినేటర్లో రూట్ t వస్తుంది, ఇంటూ dt. దీనికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. చూడండి, 1/2 t బై రూట్ t అంటే రూట్ t మిగులుతుంది మనకు, రూట్ t ఇంటూ dt. టీని రూట్ tని బై చేస్తే రూట్ t వస్తుంది. ఇది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t ఇంటూ dt. చలో రైట్, మనం డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/2 అనేది మొత్తానికి మల్టిప్లై ఉంది, 1/2 అనేది మొత్తానికి మల్టిప్లై అని ఉంది. సో చూడండి, 1/2 ఇంటూ రూట్ t అంటే అర్థం ఏంటంటే సింప్లీ రైట్, రూట్ t అంటే 2/1/2 అనుకోవచ్చు. t/1/2 అనుకుంటాం మనం. t/1/2 అంటే t/1/2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే t/3/2. అది డినామినేటర్లో కూడా 3/2 వస్తుంది, దాన్ని ఫ్లిప్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2/3 వస్తుంది. ఇది ఫస్ట్ ఎక్స్పాన్షన్. సెకండ్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే 1/√3 ఇంటిగ్రేషన్ 1/√x కానీ 1/√t కానీ ఇంటిగ్రేషన్ ఏంటి, -2 ఇంటూ రూట్ t ప్లస్ c. ఇక్కడ 1/2 ఏదైతే ఉందో అది ఫస్ట్ టర్మ్కు మల్టిప్లై అవుతుంది, సెకండ్ టర్మ్కు మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై చేసేయండి, దాని మనకేమొస్తుంది ఇక్కడ 1/3 ఇంటూ t/3/2. 1/3 ఇంటూ t/3/2. ఇక్కడ t అంటే ఏంటి, మరి t అంటే ఏదో అనుకున్నావు కదా, ఏమనుకున్నావు, x² + 1 హోల్ పవర్ 3/2. చలో, గుడ్, వెల్ అండ్ గుడ్, రైట్. 1/2 మల్టిప్లై చేస్తున్నావు, మైనస్ వస్తుంది, -√t t అంటే ఏదో అనుకున్నావు కదా, x² + 1 అనుకున్నావు. దేర్ఫోర్ రూట్ ఓవర్ x² + 1 ప్లస్ c. ఓకే, డన్. సో నౌ ప్లీజ్ కంపేర్ విత్ ద గివెన్ రైట్ హ్యాండ్ సైడ్తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఏ వాల్యూ 1/3 వస్తుంది. రైట్, గుడ్. మరి బి వాల్యూ ఎంత వస్తుంది, బి వాల్యూ +1 వస్తుంది, నాట్ -1, +1. ఎందుకంటే ఇక్కడ -b వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ బోత్ ఆర్ ఈక్వల్. అదర్వైజ్ -b = -1, b = 1.
అయితే మనకు అడిగింది ఏంటంటే ఏ ప్లస్ బి అంట, ఏ ప్లస్ బి అంటే చెప్పండి, 1 + 1/3 ఎంత, 1 + 1/3 is 4/3, 1 + 1/3 is 4/3. సి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 4/3. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఈ విధంగా మనకి ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో మనకు అడిగిన క్వశ్చన్స్ మనం చూసాం. Hope you understood all the questions. Please go through the questions if you have any doubt and go through that. And thank you so much for watching. Signing off. If you see the next question, the question is if Sn equal to integral 0 to pi/2 sin of 2n minus 1x by sin x dx and n is a integer, then Sn plus 1 minus Sn. మనకి Sn ఇచ్చిండు, ఏమడుగుతుంది సార్? Sn plus 1 minus Sn అడగటం జరుగుతుంది. మరి Sn plus 1 కావాలంటే మనం ఏం చేయాలి? n ప్లేస్ లో ఇచ్చిన Sn లో n ప్లేస్ లో n plus 1 ని రీప్లేస్ చేయాలి. రైట్, ఒకసారి చెప్పండి సార్. మనకు అక్కడ మనము ఇచ్చిన n ప్లేస్ లో n plus 1 ని రీప్లేస్ చేస్తే వాట్ వి ఆర్ గెటింగ్? Sn plus 1 equal to integral of 0 to pi/2 sin of 2 times of n plus 1 minus 1 times of x divided by sin x dx. This is which value? Sn value. కాబట్టి ఇప్పుడు మనం ఏమొస్తుంది సార్? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi/2. సింప్లిఫైయింగ్ వాట్ we are getting? sin of 2n plus 2 minus 1. sin of 2n plus 2 minus 1 is nothing but sin of 2n plus 1 into x divided by sin x dx. This is which value? S of n plus 1 value. ఆల్రెడీ మనకి S అని తెలుసు. ఇప్పుడు రెండింటిని మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇండివిజువల్గా కనుక్కోవడం కన్నా ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసి కనుక్కుంటే మనకి ఈజీగా చేయొచ్చు. కాబట్టి మనం మూవింగ్ ఆన్ డిస్కషన్లో చేసినట్టయితే S of n plus 1 minus Sn you will getting as integral of 0 to pi/2. S of n plus 1 what we are getting? sin of 2n plus 1 into x by sin x dx minus Sn nothing but minus integral of 0 to pi/2 sin of 2n minus 1 into x by sin x dx. రైట్, ఒకసారి చెప్పండి సార్. లిమిట్స్ సేమ్ ఉన్నాయి, రెండు కూడా విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ తోటే. కాబట్టి ఈ రెండు ఇంటిగ్రల్స్ని కలిపి ఒకటే ఇంటిగ్రల్ కింద రాయొచ్చు. ఎందుకంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x ప్లస్ g of x dx అడిగితే ఏం చేస్తాం సార్? ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ సెపరేట్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ఏం చేయొచ్చు? సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది సార్? యు ఆర్ గెటింగ్ యాజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi/2. రెండిట్లోని డినామినేటర్ సేమ్. వాట్ ద డినామినేటర్ వి ఆర్ గెటింగ్? సైన్ ఎక్స్. న్యూమరేటర్స్ ఏమవుతున్నాయి సార్ మనకు అక్కడ? సైన్ ఆఫ్ 2n ప్లస్ 1 into x మైనస్ సైన్ ఆఫ్ 2n minus 1 into x dx. If you now observe the numerator is in the form of sin c minus sin d. What is the formula for sin c minus sin d? 2 cos c plus d by 2 into sin c minus d by 2. 2 sin c minus sin d की formula ఏంటి సార్ మనకు అక్కడ? We are getting the formula as 2 cos of c plus d by 2 into sin of c minus d by 2. ఈ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ ఏమవుతుంది సార్ మనకు అక్కడ? సింప్లిఫై బై యూజింగ్ దట్ ఫార్ములా న్యూమరేటర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi/2 2 times of cos of c plus d by 2 2n plus 1 into x plus 2n minus 1 into x. ఇక్కడ plus 1 minus 1 క్యాన్సిల్ అయితే మిగిలింది ఎవరు సార్? 2n plus 2n gives a value of how much you are getting? 4n. 4n by 2 is nothing but 2n multiplied with x times of sin of c minus d by 2 nothing but sin of 2n plus 1 into x sin of 2n plus 1 into x minus 2n minus 1 into x. ఇక్కడ 2n cancel అయిపోయి x plus x 2x by 2 nothing but x into dx divided by sin x. ఇక్కడ మనకి sin 2x by 2 అంటే sin x, ఈ sin x క్యాన్సల్. ఫైనల్లీ ఏం మిగులుతుంది సార్ మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi/2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi/2 2 cos
2nx 2 cos 2nx dx, right? 2 కామన్ బయటికి తీసి ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్, వాట్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్? sin 2nx sin 2nx by 2n ఓవర్ ద లిమిట్స్ 0 and pi by 2. అప్పర్ లిమిట్ ను సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్ లో pi by 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2n pi by 2. 2n pi by 2 is nothing but n pi. Sin n pi value 0. Lower limit substitute చేస్తే sin 0. Finally what we are getting substituting the limits? 0. Therefore integral of 0 to pi by 2 sin of 2n minus 1 into x by sin x dx is always how much? 0. If you see the next question, the question is if f of x equal to x square for x greater than or equal to 0 and less than 1, root x for x greater than 1 and less than or equal to 2, then integral of 0 to 2 f of x dx. మనకి integral of 0 to 2 f of x dx అడుగుతుండు. f of x అనేది మొత్తం 0 to 2 మధ్యన ఒకటే వాల్యూ కలిగి ఉండట్లేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 1 కి మధ్యన x స్క్వేర్ ఉంది. గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 మధ్యన రూట్ x ఉండడం జరిగింది. మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 f of x dx అడుగుతుండు. కానీ ఇక్కడ మనకు ఫంక్షన్ స్ప్లిట్ అయింది, 2 ఫంక్షన్స్ కింద డివైడ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ని రేంజెస్ కింద స్ప్లిట్ చేస్తున్నాం. ఎనీ డెఫినెట్ ఇంటిగ్రల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ ఫైనైట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ బై స్ప్లిటింగ్ ఇట్స్ రేంజ్ ని స్ప్లిట్ చేసి ఫైనైట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కింద రాయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 f of x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 f of x dx. ఈ రెండు కండిషన్స్ వాడి ఇప్పుడు చెప్పండి 0 కి 1 కి మధ్యన ఫంక్షన్ ఎవరు? x స్క్వేర్. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 root x dx. What is the integral of x square? Integral of x square is x cube by 3 over the limits 0 and 1 plus what is the integral of root x? Integral of root x is given by the formula. Integral of root x is given by the formula 2 by 3 times of x power 3 by 2 over the limits 1 and 2. Substituting the limits, first term లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 3, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0. కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత సార్ మనకి 1 by 3 ప్లస్ ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే, లేదంటే రెండిట్లో కామన్గా ఎవరు ఉన్నారు సార్? 2 by 3 ఉంది. 2 by 3 టైమ్స్ ఆఫ్ 2 పవర్ 3 by 2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 పవర్ 3 by 2. దిస్ ఇస్ ద థింగ్ వీఆర్ గెటింగ్. అంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఏమొస్తుంది 1 by 3 ప్లస్ 2 by 3 టైమ్స్ ఆఫ్ 2 పవర్ 3 by 2 నేను ఏమని రాస్తున్నా అంటే √2 హోల్ స్క్వేర్ పవర్ 3 by 2 మైనస్ 1. ఇక్కడ 2 గెట్ క్యాన్సల్, మిగిలింది ఎవరు సార్? √2 హోల్ క్యూబ్. అంటే మనకి ఇక్కడ సింప్లిఫై చేసి రాస్తే వాట్ వీఆర్ గెటింగ్ 1 by 3 ప్లస్ 2 by 3 ఇంటూ √2 హోల్ క్యూబ్ మైనస్ 1. ఒక్కసారి చెప్పండి సార్, √2 హోల్ క్యూబ్ ని √2 ఇంటూ √2 అంటే 2 √2 అని రాయొచ్చు. అంటే సింప్లిఫై చేస్తే 1 by 3 ప్లస్ 2 by 3 ఇంటూ 2 √2 మైనస్ 1. సింప్లిఫైయింగ్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్, గెటింగ్ ఇట్ యాజ్ 4 √2 by 3. 1 by 3 minus 1 by 3 nothing but minus 2 by 3. Finally what we are getting 4√2. If you see the next question, the question is f of x equal to x square for x greater than or equal to 0 less than 1, root x for x greater than 1 and less than or equal to 2, then integral 0 to 2 f of x dx. రైట్, ఒకసారి చెప్పండి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to f of x dx అడుగుతుండు. కానీ మనకి ఫంక్షన్ 0 to 2 మధ్యన ఒకటే వాల్యూ కలిగి లేదు. ఇన్ బిట్వీన్ 0 and 1 మధ్యన x స్క్వేర్ ఉంది, 1 and 2 మధ్యన రూట్ x ఉంది. కాబట్టి మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ప్రాపర్టీ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాడాలి. ప్రాపర్టీ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏం చెప్తుంది సార్ అంటే ఏ డెఫినెట్ ఇంటిగ్రల్ అయినా కూడా మనము సమ్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కింద రాయొచ్చు బై స్ప్లిట్టింగ్ ద రేంజ్ ని స్ప్లిట్ చేసి ఏ డెఫినెట్ ఇంటిగ్రల్ అయినా కూడా మనము సమ్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కింద రాయొచ్చు. కాబట్టి మన ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 ని మన కన్వీనియంట్ కోసము 0 to 1 ఒకసారి, 1 to 2 ఒకసారి స్ప్లిట్ చేసి రాస్తున్నా. అలా రాస్తే ఏమొస్తుంది సార్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 f of x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 f of x dx, 1 to 2 f of x dx. మరి 0 కి 1 కి మధ్యన
ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్, 1కి 2కి మధ్యన ఫంక్షన్ రూట్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరు సార్ మనకి రూట్ ఎక్స్ డిఎక్స్. what is the integral of x square x cube by 3 over the limits 0 and 1 plus integral of root x. what is the integral of root x 2 by 3 times of x power 3 by 2 over the limits 1 and 2. అప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ టర్మ్కి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0/3 0. అంటే వీడు మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే సార్ మనకి 1/3 రావటం జరుగుతుంది. ప్లస్ నెక్స్ట్ దాంట్లో 2/3 కామన్, 2/3 కామన్ తీసేసి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 power 3/2. వాట్ వీఆర్ గెటింగ్ 2 power 3/2. నెక్స్ట్ వన్ ఈజ్ -1 power 3/2. right ఇక్కడ చూడండి సార్ 2 power 3/2. 2 power 3/2 can be written as √2 whole square whole power 3/2. √2 whole square whole power 3/2 is nothing but √2 whole cube. √2 whole cube is nothing but √2 whole cube can be written as 2√2. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్ మనకి 2√2. అంటే సింప్లిఫై చేస్తే 1/3 ప్లస్ 2/3 ఇంటూ 2√2 minus 2/3. finally what we are getting 4√2/3. going on simplification 4√2/3. 1/3 minus 2/3 nothing but -1/3. the final answer is 4√2 minus 1/3. 4√2 minus 1/3. is there an option 3? the correct answer is option 3. right. So let us look at the next concept, that is the differential equation questions here. We are going to see the one by one here. Differential equation lo kuda manaki 7 questions ichchadu. Manam anni questions kuda easy ga cheseyochu. Easy-ga, I can say easily we can answer it. Easily we can answer all the questions, okay? Let us see the first question here. The number of arbitrary constants in a general solution of second order differential equation. అయితే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందంట, అది కూడా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంట. అయితే అందులో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ నీకు ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉండే తెలవాలంటే ఫస్ట్ నీకు ఒక కాన్సెప్ట్ తెలుసు, అదేంటంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సరే ఏంటి సార్ లింక్ అంటే సెకండ్ ఆర్డర్ అంటున్నాడు. సెకండ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏంది y2 మాత్రమే ఉంటుందంట. అంటే ఆర్డర్ ఎంత అంట 2, ఆర్డర్ 2 ఎంత అంట 2. ఆర్డర్ 2 అయితే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్ని కావాలా 2నే కావాలా. దట్స్ ఇట్. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇస్ ఇట్ ఓకే? రైట్. దిస్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సరే మరి ఇక్కడ ఆర్డర్ ఎలా తెలుస్తారంటే సెకండ్ ఆర్డర్ అంటున్నాడు. సెకండ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటన్నా d²y/dx² అని మీనింగ్. ఓకేనా? దట్స్ ఇట్. Next question. The general solution of x dx plus y dy by x² plus y² is equal to 0 is. ఈ క్వశ్చన్ని డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు దీని ఆన్సర్ ఇదే అని. దీని ఆన్సర్ ఇదే అని చెప్పేయచ్చు. ఎట్లా సార్? ఇప్పుడు వీడు ఏమంటాడంటే దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటాడు. జనరల్ సొల్యూషన్ అర్థం ఏంటి? దీనికి ఖచ్చితంగా మీరు ఏం చేయబోతారు? ఇంటిగ్రేషన్ చేయబోతారు. అవునా కదా? సొల్యూషన్ ఇంటిగ్రేషన్ చేస్తేనే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇప్పుడు మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన వాడు, రైట్? సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది, రైట్? అదే మీరు ఇండైరెక్ట్ ఇంకో వేలో ఇచ్చిన దాంట్లో దీన్ని డెరైవ్, ఇదంతా ఏంది సొల్యూషన్, దీన్ని డెరైవ్ చేస్తే ఏమొస్తుంది? మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. మీరు అన్నిటిలో చూడండి, ఒకసారి చూడగానే తెలిసిపోతుంది. డినామినేటర్లో x² + y² వచ్చే పాసిబిలిటీ దేనికి వస్తుందమ్మా? ఒక సెకండ్ ఆప్షన్ తప్పిస్తే దేనికి రాదు. ఎందుకు? దీన్ని డెరైవ్ చేయండి 1/x + y, దీన్ని డెరైవ్ చేయండి 1/xy. సరే న్యూమరేటర్ ఏమొస్తుంది తర్వాత విషయం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు న్యూమరేటర్ ఏమొస్తుంది తర్వాత విషయం. కానీ డినామినేటర్లో చూడండి ఇది ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. వితౌట్ దీన్ ఆ క్వశ్చన్ ఆల్సో ఐ కెన్ ఆన్సర్ ఇట్. అండ్ ఇక్కడ 1/x - y వస్తుంది, కానీ ఎక్కడ కూడా x² + y² రాదు. 1/x² + y² దేనికి వస్తుంది? log x. అన్ని log x లానే ఉన్నాయి. లాగ్ ఫంక్షన్ ఎప్పుడైనా లాగ్ సమ్ ఫంక్షన్ ఉంది అనుకోండి 1/f(x) అని రాస్తారు, మీరు ఒప్పుకుంటాను. బట్ 1/f(x) రాస్తున్నప్పుడు f(x) దేనికి ఈక్వల్ అయిందంటే ఓన్లీ థర్డ్ ఆప్షన్లోనే ఈక్వల్ అయ్యింది. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. లేదు సార్ మీ నీడ్ ప్రూఫ్ అనుకుంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా ఒకసారి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే ఈ విధంగా రాస్తున్నాను. x ప్లస్ రైట్ y ఇంటూ dy/dx
జస్ట్ నేను డిఎక్స్ని కామన్ తీస్తున్నాను, దాంట్లో డిఎక్స్ని కామన్ తీస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడతో ఆగట్లేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తున్నా అంటే డిఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, వన్ మోర్ థింగ్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ డినామినేటర్ దెన్ డెరివేట్ ఇట్. మీరు దీన్ని డినామినేటర్ అబ్జర్వ్ ఒకసారి డెరివేట్ చేయండి, ఏమొస్తుంది? 2x ప్లస్ 2y ఇంటూ y1 వస్తుంది. బట్ 2 ఉందా? లేదు. అందుకని ఏం చేస్తున్నా అంటే 2 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, 2 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ఇటు మల్టిప్లై చేస్తున్నా. చూడండి, ఇక్కడ మల్టిప్లై చేస్తే దీనికి 2 మల్టిప్లై అవుతుంది, రైట్? లెట్ మీ రైట్ క్లియర్లీ. ఓకే, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ కూడా 2 మల్టిప్లై చేస్తున్నా. ఓకే, అదేమవుతుందో చూడండి ఒకసారి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 2y y1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అంటే దేంతో డెరివేటివ్ చేయాలి? నేను ఇక్కడ ఎక్స్తో చేయాలండి, ఎందుకంటే డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఏముంది? డిఎక్స్ ఉంది. డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఏముంది? డిఎక్స్ ఉంది. ఏముంది? డిఎక్స్ ఉంది. అంటే అందుకనే ఎక్స్ తోటి చేయాలి మీరు, రైట్? ఓకే, దెన్ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఇంటూ 0 అంటే 0నే ఓన్లీ. ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే చూడండి ఒకసారి, చూడండి మీరు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎస్ ఆర్ నో? కింది దాని ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ద ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటే మీకు ఏం రాస్తారమ్మా మీరు? దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తారు. ప్లస్ సి అని రాస్తారు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం రాయాలి? లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0. దట్స్ ఇట్. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ద సేమ్ ఆన్సర్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి అని వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. ఇస్ ఇట్ ఓకే? రైట్. లెట్ us look at the next question then. The integrating factor of the differential equation x plus y into dy by dx minus y is equal to e power 3x into x plus 1 whole square is అన్నాడు. ఇక్కడ మీకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఇది dy by dx ప్లస్ py ఫామ్లోకి రావాలి. అది ఫామ్లోకి రావాలంటే బోత్ సైడ్ డివైడింగ్ విత్ x ప్లస్ 1 మీరు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది dy by dx మైనస్ 1 by x plus 1 into y is equal to e power 3x into x plus 1. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూని q అని, ఇక్కడ y పక్కన ఉన్న వాల్యూని p అని మనం అనుకుంటామని చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ క్లాస్లో. సో ఈ p వాల్యూని యూజ్ చేసి మనం ఏం కనుక్కోబోతున్నాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోబోతున్నాం. p అనేది ఏంటి? ఇక్కడ -1 by x plus 1. p అనేది మనకు తెలిస్తే ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? e పవర్ ఇంటిగ్రేషన్ p into dx అంటే e పవర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x into dx. 1 by 1 plus x into dx. చెప్పండి ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మరి మనము? e పవర్ మైనస్ లాగ్ ఆఫ్ 1 by f of x dx. 1 by x dx నథింగ్ బట్ లాగ్ x కాబట్టి లాగ్ 1 plus x అని రాయొచ్చు. ఫైనల్లీ దీన్ని మనము e పవర్ లాగ్ ఆఫ్ x plus 1 whole power minus 1 అని రాయొచ్చు. సో ఫ్రమ్ దిస్ ఐ కెన్ సే దట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ whenever you have e power log function directly you can write out the function there. x plus 1 whole power minus 1 nothing but 1 by 1 plus x or x plus 1. 1 by 1 plus x or x plus 1 అని రాయొచ్చు. 1 by 1 plus x అన్న x plus 1 both are same. Like this you can answer this question. One of the simplest question among all. సో ఇది కూడా చాలా సింపుల్గా అడిగిన క్వశ్చనే. కాకపోతే dy by dx ప్లస్ py ఫామ్ రావడానికి తెచ్చుకోవాలి. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డివైడ్ చేసి p వాల్యూ తెలుస్తుంది. ఈ ఫామ్లో కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఫార్ములాలు రాసుకుంటే చేయం కదా, రైట్? విల్ డైరెక్ట్లీ డూ దాట్. ఈ 2 స్టెప్లో అవసరం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ ఆన్సర్ విత్ ఇన్ 2 or 3 స్టెప్స్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The particular integral of d square minus 2d plus 1 into y is equal to cos hx. హైపర్బోలిక్ ఫంక్షన్ అంటే మనకు ఐడియా ఉండాలి. జనరల్గా హైపర్బోలిక్ ఫంక్షన్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆల్రెడీ. హైపర్బోలిక్ ఫంక్షన్ cos hx is nothing but e power x plus e power minus x by 2. e power x plus e power minus x by 2. సో దీని నుంచి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాలంటే yp is equal to like e power x plus e power minus x by 2 all divided by c. The denominator d square minus 2d plus 1 is nothing but d minus 1 whole square. The exponential form ఉండి కింద f of d ఉంటే e power ax ఉంటే ఆ ఏ వాల్యూ తీసుకొని d ఎక్కడైతే ఉందో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అది మనం చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు కూడా. అంటే ఈ క్వశ్చన్లో
ఏ వాల్యూ ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఏ వాల్యూ ఎంత 1, సెకండ్ ఎక్స్పోనెన్షియల్ ఏ వాల్యూ ఎంత -1, అవునా కదా? అంటే ఇక్కడ e పవర్ x బై d - 1 హోల్ స్క్వేర్ అని రాస్తావు నువ్వు, అట్లాగే ఇక్కడ e పవర్ -x బై d - 1 హోల్ స్క్వేర్ అని రాస్తావు. ఇక్కడ సెకండ్ టర్మ్కి d దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 -1 -2 హోల్ స్క్వేర్ అంటే +4, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ దాంట్లో +1 d దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0, డినామినేటర్లో 0 వస్తుంది. వెన్ ఆర్ గెటింగ్ ద 0, ఓకే 0 వస్తే మీరు ఏం చేస్తారు నాన్న, యూ విల్ జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్. ఏం చేస్తాం మనము, 0 వచ్చిన ప్రతిసారి కూడా 1/2 ఆఫ్ x మల్టిప్లై చేస్తాను, x మల్టిప్లై చేసి ఒకసారి డెరైవ్ చేస్తాను, డెరైవ్ చేస్తే 2 × d - 1 వస్తుంది. మళ్ళీ అప్పుడన్నా 0 రావట్లేదా అంటే అప్పుడు 0 వస్తుంది, d - 1 మళ్ళీ ఉంటుంది, రైట్? సో 2 × d - 1 డెరివేట్ చేస్తే 2 × d - అయింది, మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ x² మల్టిప్లై చేస్తాను, e పవర్ x అవుతుంది. డినామినేటర్లో 2 × d - 1 కూడా మళ్ళీ డెరివేట్ చేస్తే మీకు 2 వస్తుంది. అట్లా ఇక్కడ e పవర్ -x బై -1 -1 -2 హోల్ స్క్వేర్ అంటే +4 వస్తుంది. 1/2 కనుక లోపలికి మల్టిప్లై చేస్తే x² × e పవర్ x బై 4, x² × e పవర్ x అనేది ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి 1 and 3లో. బై 4 అంటే దీనికి బై 4 ఉంది, దానికి బై 4 ఉంది, వెల్ అండ్ గుడ్. ఓకే, నెక్స్ట్ 1/2 × 1/4 1/8 e పవర్ -x బై 8 ప్లస్ e పవర్ -x బై 8. ఇక్కడైతే మైనస్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా ఈజీగానే అడిగాడు. నెక్స్ట్, ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు x² అండర్ ద కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు 1 అని అడిగాడు. ఇది ఎలా ఉందమ్మా, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో ఉంది. వాట్ ఈస్ ద p వాల్యూ 1/x అని ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమని రాయొచ్చు మనము, e పవర్ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx ఫ్రమ్ దిస్ e పవర్ log x. e పవర్ log x మీన్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ x ఓన్లీ, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది x వస్తుంది. ఇంకా సొల్యూషన్ రాసినప్పుడు ఏం రాస్తాము, డిపెండెంట్ వేరియబుల్ దట్ ఈస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ దట్ ఈస్ x ఇంటూ q వాల్యూ దట్ ఈస్ x² ఇంటూ dx ప్లస్ c. సో దెర్ఫోర్ ఇక్కడైతే xy ఉంది మనకి, ఇక్కడైతే xy ఉంది. అట్లాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x³ అవుతుంది. x³ ఇంటిగ్రేషన్ చేస్తే మనము x⁴ బై 4 అని వస్తుంది ప్లస్ c అని వస్తుంది. ఇది మనకు వచ్చిన సొల్యూషన్. అయితే ఈ సొల్యూషన్తో వదిలిపెట్టలేదు అతను, సొల్యూషన్లో ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్ అనుకోవడానికి మనం కండిషన్ ఇచ్చాడు. ఒకటే కండిషన్ ఇచ్చాడంటే ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ అనుకోమని, 2 కండిషన్ ఇచ్చిందంటే ఆ క్వశ్చన్లో 2 ఆర్బిటరీ కాన్స్టెంట్లు ఉంటాయి, అవి అనుకోమని. అంటే ఇక్కడ ఒకటే కండిషన్ ఇచ్చింది, ఏంటది, y ఈజ్ ఈక్వల్ టు 1 వెన్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అంట ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అంట. అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1/4 1 ఓన్లీ 1/4 ప్లస్ c. అంటే దీని నుంచి c వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే 1 - 1/4 నథింగ్ బట్ 3/4. 1 - 1/4 3/4 అని చెప్పొచ్చు, మీరు దీన్ని 3/4 అని చెప్పొచ్చు. c దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే xy ఈజ్ ఈక్వల్ టు x⁴/4 ప్లస్ 3/4 అని చెప్పొచ్చు, 3/4 అని చెప్పొచ్చు. మీరు ఎల్సిఎం కనుక 4 తీసుకుని పంపించేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ 4xy ఈజ్ ఈక్వల్ టు x⁴ ప్లస్ 3, x⁴ ప్లస్ 3 అని చెప్పొచ్చు. లైక్ దిస్ మీరు చూడొచ్చు 4xy ఈజ్ ఈక్వల్ టు x⁴ ప్లస్ 3 అనేది ఒకటే ఆప్షన్ ఉంది. ఇక్కడ x⁴ లేదు, ఇక్కడ అసలు x పవర్ లేదు, ఇక్కడ అన్ని y పవర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఈజీలీ సేవ్ దిస్ ఆర్ రాంగ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. సో లెట్ us look at the next question then. The general solution of the differential equation d to the power of 4y by dx to the power of 4 plus 2 into d² y by dx² plus y is equal to 0 అని ఇచ్చాడు. ఇది f(d) into y is equal to 0 ఫామ్లో ఇచ్చాడు. ఇక్కడ మనకు సొల్యూషన్ అంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అట్లీస్ట్ యూ షుడ్ నో అబౌట్ ద రూట్స్ తెలిస్తే కనుకనే నువ్వు చేయగలుగుతావు, లేకపోతే చేయలేము మనం, రైట్? రూట్స్ తెలియాలంటే యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలా, f(m) ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలా మీరు. ఆ f(m) ఈజ్ ఈక్వల్ టు 0 యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవడం కన్నా ముందు దీన్ని f(d) into y ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్కి రాయాలా మీరు. అదేమొస్తుందన్న f(d) into y ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ అంటే d to the power of 4 ప్లస్ 2 into d² ప్లస్ 1 into y is equal to 0. From this you can say f(d) is nothing but d⁴ plus 2d² plus 1 అని చెప్పొచ్చు. From this auxiliary equation కనుక నేను రాయగలనుకుంటే f(m) is equal to 0 అంటే m⁴
ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. సో ఇది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, రైట్. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్, రైట్. సో ఐమ్ సారీ, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎలా అంటే చూడండి ఒకసారి, m పవర్ 4ని m స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, అట్లాగే 2m స్క్వేర్ని 2m స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి ఈ విధంగా మనం రాయొచ్చు. దీన్ని ఫర్దర్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేయడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. సో కన్వర్ట్ చేస్తే m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి ఏమని రాయొచ్చామో మనము, m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే దీని నుంచి m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అయోటా, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అయోటా అనే వాల్యూస్ వస్తాయి. అంటే దీని నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేసినట్టమ్మా, దీని నుంచి అసలు ఏం అబ్జర్వ్ చేసినట్టు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అయోటా అంట, ప్లస్ ఆర్ మైనస్ అంటే అర్థం ఏంటంటే పేర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి. పేర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చినప్పుడు మనకు సొల్యూషన్ ఉంటుంది, రైట్. ఆ సొల్యూషన్ రాయాలి మనం. సరే, పేర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్ ఇచ్చాడు కదా, సరే ఆల్ఫా వాల్యూ ఎలా ఉంది పేర్ ఆఫ్ కాంప్లెక్స్ రూట్స్లో? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0గా ఉంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 1గా ఉంది. అసలు కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫా 0 అయితే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది సప్రెస్ అయిపోతుంది. ఆఫ్కోర్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండాల్సింది కానీ ఉండదు, ఎందుకంటే ఆల్ఫా 0 కాబట్టి ఈ పవర్ 0 అంటే 1 కదా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయితే ఉండదు, ఇంకా రిమైనింగ్ ఉంటుంది. సో దేర్ ఫర్ సొల్యూషన్ ఈజ్, ద ఫార్ములా ఈజ్ జనరల్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 ప్లస్ c2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ c3 ప్లస్ c4 ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్. సో ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది మనకి, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 ప్లస్ c2 ఎక్స్ ఇంటూ కాస్ బీటా ఎక్స్, బీటా వాల్యూ అమ్మచ్చు 1 ఓన్లీ అంటే కాస్ ఎక్స్ ప్లస్ c3 ప్లస్ c4 ఎక్స్ ఇంటూ సైన్ బీటా ఎక్స్ ఇస్ మచ్ సైన్ ఎక్స్. ఇది 1 కాబట్టి 1 ఇంటూ దిస్ వాల్యూ చూడండి, అబ్జర్వ్ చేయండి. c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, c3 ప్లస్ c4 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని మనకు ఏదో ఒకటి అయి ఉండాలి. అయితే ఇక్కడ మీకు చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ c1 c2 అనేది ఇక్కడ రాతాడా ఎక్కడైనా రాయనియండి, కానీ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఫ్లిప్ అవ్వచ్చు. కానీ ఫామ్ ఇక్కడ చూడండి, ఆ ఫామ్ మనకి ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ లేదు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ సైన్ ఎక్స్ పక్కన c1 c2 ఉంది సార్, మీరేమో కాస్ ఎక్స్ పక్కన రాసిచ్చారని డౌట్ రావచ్చు. మీకు చెప్తున్నాను, ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది అక్కడ c1 రాసినా c3 రాసినా క్యాపిటల్ ఏ రాసినా క్యాపిటల్ బి రాసినా ప్రాబ్లం ఏం లేదండి, అవి ఎక్కడిక్కడ అవుతూ ఉంటాయి. ఓకే, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, కాబట్టి ఆ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో అటు ఇటుగా ఉండొచ్చిన పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ c1 c2 బదులు నేను ఏ విధంగా కావాలనుకుంటే నేను ఏ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, అక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ చెప్పొచ్చు. నేను క్యాపిటల్ సి ప్లస్ క్యాపిటల్ డి ఇంటూ ఎక్స్ అని రాసి అవి ఆర్బిటరీ కాన్స్టెంట్ చెప్పొచ్చు. ఇవి మీ క్లాస్లో చాలా క్లారిటీ చెప్పాను నేను. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్, so this was the last question in a differential equation, that is with respect to the 50 question. The general solution of, ఇక్కడ అడిగింది ఏంటంటే వాడు మనకి జనరల్ సొల్యూషన్ అడిగాడు. ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ కేసులో సొల్యూషన్ అంటే మనం రెండు రాయాల్సి వస్తుందండి. ఒకటేమో కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాల్సి వస్తుంది, ఇంకోటేమో పర్టికులర్ ఇంటిగ్రల్ రాయాల్సి వస్తుంది. రెండు రాయాల్సి వస్తుంది. మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా రాయాలి. ఓకే రైట్. క్వశ్చన్ని మనము తీసుకొని రాస్తాను చూడండి క్లియర్గా నేను. ద క్వశ్చన్ ఈజ్ d square minus 4 into y is equal to sin 3x. d square minus 4. The question is d square minus 4 into y is equal to sin 3x. This was the question. Firstly, complementary function కనుక్కోవాలంటే f of d తీసుకోవాలా. సో the f of d is d square minus 4. దీని నుంచి auxiliary equation రాయాలి. f of m is equal to 0. Therefore m square minus 4 is equal to 2. m square minus 4 is equal to 2. Therefore I can write it as m minus 2 into m plus 2 is equal to 0. I can say it as m is equal to 2 comma minus 2. Here the roots are real and distinct. Roots are real and distinct. అంటే సొల్యూషన్ కనుక రాయాలనుకుంటే yc ఏమవుతుందమ్మా, yc is nothing but c1 e to the power of 2x plus c2 e power minus 2x అని రాయొచ్చు. c1 e to the power of 2x plus c2 into e to the power of minus 2x అని రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి మీరు ఈ అబ్జర్వేషన్ కానీ అన్నిట్లలో కూడా కామన్గా ఇవే ఉన్నాయి చూడండి. అన్నిట్లలో c1 c2 అటు ఇటు ఎడ్ చేసిన పర్లే, c1 ముందుందా c2 తర్వాత విషయం, అన్నిట్లలో కామన్గా ఉంది. అంటే దీంతో నువ్వు ఆన్సర్ కన్ఫర్మ్ చేయలేవు.
నీకు పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాల్సిందే. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏముందండి, రైట్ హ్యాండ్ సైడ్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కుంటామంటే sin 3x బై డి స్క్వేర్ మైనస్ 4. డి దగ్గర ఏం రీప్లేస్ చేస్తామో, ఇయర్ డి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మీన్స్ మైనస్ 9. డి దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేయాలా. దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, sin 3x బై మైనస్ 9 మైనస్ 4. దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/13 ఇంటూ sin 3x. మైనస్ 1/13 అంటే రెండింటిని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నేను రెండింటిని యాడ్ చేసి సొల్యూషన్ రాయాలా. c1 e to power 2x ప్లస్ c2 e power మైనస్ 2x మైనస్ 1/13 ఇంటూ sin 3x మైనస్ 1/13 ఇంటూ sin 3x మైనస్ 1/5 ప్లస్ 1/5 రెండు కావు. ప్లస్ 1/13 మైనస్ 1/13 ప్లస్ 1/13 కాదు. దెర్ ఫోర్ మైనస్ 1/13 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ గివెన్ క్వశ్చన్. సో ఈ విధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. వి సీన్ ఎవ్రీ క్వశ్చన్ పాసిబిలిటీ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ప్లీజ్ గో త్రూ వన్స్ అగైన్ టు అండర్స్టాండ్ బెటర్ వే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్.